శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో కేతు అంటే కమ్యూనికేషను కన్ఫ్యూజన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మీరు తీసుకుంటున్న నిర్ణయం కరెక్టా కాదా అనే క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. జాగ్రత్త పడండి. 2వ ఇంట్లో ఉన్నాడు. అలాగే అష్టంలోని పంచగ్రహ కూటమి ఉంది. 8 ఇంట్లో ఒక గ్రహం ఉంటేనే నానా కష్టాలు పడతాం మనం. ఒక రాహు ఉన్నా, ఒక శని ఉన్నా, ఒక కుజుడు ఉన్నా మనకి సినిమా చూపించేస్తాడు వాళ్ళంతా. అలాగే అక్కడ పంచగ్రహాలు ఉన్నాయి. రవి ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు. 5 గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. 5 గ్రహాలు కూర్చున్నాయంటే మీ ఆయుష్ పట్టు ఆయుస్థానం ఉన్నారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. షుగరు, అలాగే బీపీ, అలా కార్డియోకి సంబంధించిన దోషాలు ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. అలాగే జర్నీస్ చేసేటప్పుడు రకరకాల కిడ్నీస్ ప్రాబ్లం ఉంటే జాగ్రత్త పడాలి. ఈ రకంగా ఒక వయసు దాటిన వాళ్ళందరూ కూడాను ఆరోగ్య విషయంలో ఈ ఇప్పుడున్న పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి అన్ని రిపోర్ట్స్ మళ్ళీ తెచ్చుకోండి. మెడిసిన్, మెడిటేషను, అదేవిధంగా ఆహార నియమాలు పాటించడం ప్రయత్నం చేయండి. అది వయసుతో సంబంధం లేదు. 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అష్టంలో ఉన్న 5 గ్రహాల యొక్క కలయిక వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. అలాగే భాగ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఇవి కాకుండా మనకు లక్ ఏమైనా ఫేవర్ అవుతుందంటే లక్ ఫేవర్ అయ్యేటట్టు కనిపించట్లే. ఇవ్వాల్సిన నష్టం చేస్తాడు, లక్ కూడా లేకుండా చేసేస్తాడు. ఈ రాశిలో ఉన్న విశేషమైన దోషాలని ఇప్పుడు కనబడుతుంటాయి. అలాగే వ్యయంలో గురుడు ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏ గ్రహం అంత చెప్పుకోదగ్గ అనుకూలంగా లేదు. లేనప్పుడు ఏంటంటే మంత్రమే శరణ్యం అనుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కొంతవరకు నిదానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో ఏదో చిన్న పిసరు లాభం కనబడుతుంది. వదలకండి. ఏది దొరికితే అదే చేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగాల కోసం వెయిట్ చేయకండి. కొంచెం వచ్చిన దానిలో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ యుఎస్, యూకే, లండన్, కెనడా, జర్మనీ ఈ 5 ప్లేసెస్లో, ఆస్ట్రేలియా కూడా వెళ్ళి సెటిల్ అవ్వాలి మాత్రం గట్టిగా ప్రయత్నాలు ఏమీ చేయకండి ఈ 15 రోజులు. ఓకే. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. లక్కీ నెంబర్ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ల్యాండ్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, అలాగే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్స్ అటు వాటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయండి, షార్ట్ టర్మ్ కాదు. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ మీకు చెప్పాను కదా, నెంబర్ 1 కూడా పాజిటివ్గానే పనిచేస్తుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అష్టంలో ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఉందో, ఈ గ్రహ కూటమి ఉన్నప్పుడు ఇక్కడ దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేయడం చాలా విశేషం ఉంటుంది. అలా శివునికి అభిషేకం చేయడం, శివునికి అభిషేకం చేయడంలో చాలా విశేషం ఉంటుంది. శివుని ఒక పానపట్టం మీద మనం చూస్తే 3 దేవతలు ఉంటారు. దీని గురించి కావస్తే గూగుల్లో మీరు చెక్ చేసుకోండి. ఒకసారి పానపట్టం ఉండి శివలింగం మీద కానీ అభిషేకం చేస్తున్నామంటే ఆ 3 దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభిషేకం చేస్తున్నట్టే. అంచేత శివునికి అభిషేకం చేయడం చాలా విశేషం. ఇంక ఎలా చేద్దాము, మాకేమిటి, మాకు అన్ని తెలుసా తెలియదు అనుకుంటే చక్కగా ఓం నమ శివాయ పంచాక్షి మహామంత్రం చేయండి. లేకపోతే నమకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ఈ 5 ఏదో సూక్తంతో మీరు చేయండి. ఇది ఏది కుదరలేదు అనుకుంటాం, పురుష సూక్తంతో చేయండి. అదే కాలేదు మనకి రుద్రంలో ఒక అనువాకంలో చదువుకుంటూ చేయండి. ఈ రకంగా రకరకాల మన పెద్దలు చెప్పారు కాబట్టి ఏదో రకంగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోండి. ఆ తీర్థమే మీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా స్పష్టంగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారు ఆ తీర్థమే మీకు పదవిని ఇస్తుంది. ఆ తీర్థమే మీకు చక్కగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తీర్థమే మీకు కుటుంబాన్ని ఇస్తుంది. ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కుటుంబం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళందరి యొక్క అనుకూలత. సో అటువంటి దాంట్లో కూడా మీకు మంచి ఫలితాలు వస్తుంది, మంచి ప్రొవిజన్ వస్తుంది. ఈ రకంగా చేసుకుంటే వెళ్ళండి. ఆ పంచగ్రహ కుటుంబం వెళ్ళిపోయేంత వరకును ఆ తర్వాత మీకు సమస్యలు ఉండవు, ప్రశాంతం ఉండొచ్చు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148.
98499644.